ఫాల్ తో బాధపడుతున్నారా? బీ బెటర్ వారి హెయిర్ గమ్మీస్ వాడండి, జుట్టు రాలడం తగ్గించుకోండి. వివరాలకే డిస్క్రిప్షన్ లింక్ ని క్లిక్ చేయండి. ప్రెస్ కాన్ఫరెన్స్ కన్నా ముందు ఒక చిన్న వీడియో కూడా చూపిస్తాను. లక్షల రూపాయల విలువైనటువంటి సెల్ ఫోన్లను మిగతా వాళ్ళందరూ ఎందుకు చేయలేదు? మీరు ఒక్కరు ఎందుకు చేశారు? మీ యొక్క వ్యాపారంలో భాగస్వాములైనటువంటి వ్యక్తులు ఎందుకు చేశారు? ఈ లిక్కర్ కుంభకోణంలో ఉన్నటువంటి ఈ యొక్క గ్యాంగ్ అంతా కూడా ఎందుకు సెల్ ఫోన్ దోషం చేశారు? ఇది వాస్తవం కాదా? నిరూపించాలా? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు పత్రికాముఖంగా నేను కిషన్ రెడ్డి గారిని ఒకటే అడుగుతా ఉన్నా. ఏ ఆధారాలు లేకుండా ముందే ఊహించుకొని మీరు నవంబర్లోనే సెల్ ఫోన్లు ఉన్నాయా లేదా నోటీస్ ఇవ్వకుండా, అడగకుండా, ఎలాంటి సమాచారం అడగకుండా మా కవిత గారిని తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్రం రావడంలో ప్రముఖంగా ఉన్నటువంటి వ్యక్తిని, ఒక ఆడబిడ్డని కనీసం ఒక బాధ్యత గల వ్యక్తిగా ఒక ఆడపిల్ల మీద ఒక అభియోగం మాట్లాడుతున్నప్పుడు ఇంత దారుణంగా ఈ భారతదేశంలో ఉంటుందా? మేము మహిళలను గౌరవిస్తాం, మహిళలను పూజిస్తాం, ఏదో గొప్ప గొప్ప మాటలు చెప్తారే. మరి ఈరోజు మా ఇదే కవితమ్మ నిన్న అడిగితే ఇగో ఈ రోజు నేను తీసుకొస్తున్నా, ఫోన్లన్నీ భద్రంగానే ఉన్నాయి. గతంలో కూడా టీవీ చర్చలో చెప్పడం జరిగింది. ఫోన్లన్నీ భద్రంగానే ఉన్నాయి, ధ్వంసం చేసిన పని మాకు లేదు, తప్పు చేయలేదు, తల వంచేది లేదు. మీరు అడిగినప్పుడు ఈ ఫోన్లన్నీ తెస్తామని చెప్పి ఈరోజు ఆ ఫోన్లన్నీ తీసుకొచ్చి ఇలా ఒక లేఖ ద్వారా మరి ఈడీ గారికి కూడా ఈరోజు సమర్పించడం జరిగింది. మరి దీనికి ఏం సమాధానం చెప్తావు? రాని కాలేజీలోనేమో, తేని కాలేజీలేమో తెలంగాణకి ఇచ్చినామని చెప్తారు. ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వకపోగా కాలేజీలు ఇచ్చినామని చెప్తారు. ఉన్న ఫోన్లనేమో పోయిన ఫోన్లు అని చెప్తారు. తెలిసి మాట్లాడుతున్నారా? తెలియక మాట్లాడుతున్నారా? మతి ఉండి మాట్లాడుతున్నారా? మతి భ్రమించి మాట్లాడుతున్నారా? మెదడు కాళ్ళకు పోయి మాట్లాడుతున్నారా? మీకు కూడా ఒక బిడ్డ ఉంది, మీకు తెలియదా? తెలంగాణ ఉద్యమంలో ఎంతమంది ఆడవాళ్ళు పాల్గొన్నారు? ఎంతమంది తెగించి కొట్లాడినరు? ఇక మీ గురించి మేము మాట్లాడడం, రాజీనామాల గురించి, రాజీనామా ఏమంటే చేసిందా లేదా, తెలంగాణ ఉద్యమం లేదని. కానీ ఒకరి మీద మాట్లాడేటప్పుడు ఆలోచన చేసి మాట్లాడాల. ఈరోజు మరి ఏం చెప్తావు? ఒక ఆడబిడ్డకు ప్రతిష్ట భంగం కలిగించి అబద్ధ సాక్ష్యాలతో, లేనిపోని మాటలతో ఇన్ని రోజులు అవమానపరిచిందే. అసలు ఈ కేసు గురించి మాట్లాడింది ఢిల్లీలో ఇద్దరు ఎంపీలు. ఆ తర్వాత కవిత గారిని పిలిచింది ఎప్పుడు? మీరు మార్చిలో. మీరు కోర్టులో ఛార్జ్ షీట్ వేసింది, కోర్టులో సమర్పించింది నవంబర్లో, ధ్వంసమైందని చెప్పింది కూడా నవంబర్లో. తెలంగాణ ప్రజలారా ఒక్కసారి ఆలోచన చేయండి. కవితమ్మకు ఇలాంటి సమాచారం ఇవ్వలేదు, ఫోన్లు ఉన్నాయని అడగలేదు, ఈ కేసులో సంబంధం ఉందని చెప్పి ఒక నోటీస్ ఇవ్వలేదు, పిలవలేదు, మాట్లాడలేదు. కానీ వాళ్లే ఫోన్లు ధ్వంసమైనవి, కోట్ల విలువైన ఫోన్లు ధ్వంసమైనవి అని మాట్లాడింది కిషన్ రెడ్డి గారు. ఎక్కడి కోట్లయ్యా? డిసెంబర్లో పిలుస్తారు, ఎలాంటి సమాచారం లేకుండా నవంబర్లోనే మీరు ఫోన్లు, ఇన్ని ఫోన్లు ఉన్నాయి, ఇన్ని కోట్ల విలువైనవి ధ్వంసం. అంటే మీరు ఉద్దేశపూర్వకంగా కేసీఆర్ గారిని ఎదుర్కోలేక
బీఆర్ఎస్ పార్టీ ఈ దేశవ్యాప్తంగా విస్తరించుకోపోతుందేమో. ఒకే ఒక్కడు వచ్చి తెలంగాణ తెచ్చిండు. దేశంలో యువత ఆలోచన చేస్తుంది. చాలా మంది నాయకులు ఆలోచన చేస్తా ఉన్నారు. ముక్కతోనే తోంపేయాలని చెప్పి లక్ష్యం పెట్టుకొని ఇలా ఒక ఆడబిడ్డ పైన మీ ప్రతాపం చూయించేది. ఒక ఆడబిడ్డ పైన మీ ప్రతాపమా?